నిజంగా ఆయన బాహ్యంలో ఉన్నారనుకోండి, ఉన్నా నేను ఇందాక చెప్పానే, ఆ స్థితికి ఎదిగిపోయిన వ్యక్తి అవతల వారి అజ్ఞానాన్ని మన్నించేస్తాడు. పాపం ఏం తెలుసు, గుణసంగాన్ని పొందాడు, ద్వంద్వముల యందు ఉంటాడు. కాసేపు సుఖం అంటాడు, కాసేపు దుఃఖం అంటాడు, కాసేపు ప్రీతి అంటాడు, కాసేపు అప్రీతి అంటాడు, కాసేపు కామం అంటాడు, కాసేపు క్రోధం అంటాడు. ఏమిటో అలా తిరుగుతుంటాడు. కానీ వాడికి ఏం తెలుసు పాపం, స్థిరంగా నిల్చోవడం వాడికి చేత కాదు కదా అని జాలితో, మన మీద కారుణ్యంతో వారు అలాగే చూస్తారు తప్ప ప్రతిస్పందించారు. నిజంగా వాళ్ళు ప్రతిస్పందించడం మొదలు పెడితే మీరు ఒకటి లెక్కలోకి తీసుకోండి, మనవన్నీ అపరాధములే అవుతాయి. మనవన్నీ అపరాధములే. అప్పుడు వాళ్ళు ఎంతమందికి ఎన్ని శాపాలు ఇవ్వాల్సి ఉంటుంది? ఇవ్వలేరు. భగవంతుడు మన యొక్క దోషములను ఎలా మన్నిస్తాడో, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవ